ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ బీచ్లో భారత అమెరికా సైనిక విన్యాసాలు. ట్రాఫిక్ ను మళ్లించినట్లు డీఎస్పీ దేవరాజ్ మనీష్ పటేల్ వెల్లడి. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కార్యకర్తలకు పిలుపు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. మండల పరిషత్ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే నానాజీ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్యాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, KSEZ SDC KV రామలక్ష్మి, CPO P త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం PGRS కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అందిన వినతులపై శాఖవారీగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. భారత్ అమెరికా టైగర్ ట్రాప్ సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో కాకినాడ తీరంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. సూర్యారావుపేట నేవల్ ఎన్క్లేవ్ వద్ద తీరంతో పాటు సముద్ర జలాలు ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ఉభయచర విన్యాసాలు నిర్వహించేందుకు తూర్పు నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది. సైనిక విన్యాసాల నేపథ్యంలో సూర్యారావుపేట లైట్ హౌస్ నుంచి ఉప్పాడ సెంటర్ వరకు బీచ్ రోడ్లో రాకపోకలను సోమవారం రాత్రి 10 గంటల నుంచి నిషేధించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ దేవరాజ్ మనీష్ పటేల్ మీడియాకు వివరించారు. మొత్తం బీచ్ ఏరియా విల్ బి క్లోజ్ ఫర్ కామన్ పబ్లిక్. సో కొంచెం సహకార్య చేయండి. We will be all helpful as there will be no public interference in that area. So from 7 to 13 we are expect to public not to interfere there and to support police work in doing by sterilizing this area, Mottam area. So thank you all of you. So this Tiger Trump exercise kosam there should be no public interference there, especially if the visitors are there. They should not linger around there. We expect from the common public to not interfere there because there will be a lot of public and lot of military and naval persons will be there, and it showcases our prominence that it is very big exercise. So it's helpful. The Mottam beach road and the Mottam beach will be closed for it. And also you note that from Vakalpudi Lighthouse and to Uppada Junction there is whatever that road is, we want absolutely no common public there. We'll put the stoppers akkada it is kavali, we'll put stoppers. So kindly help police people and administrative people. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 4వ డివిజన్ పరిధి డీమార్ట్ వద్ద పార్టీ నాయకురాలు
పక్కి మణిబాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ముఖ్య అతిథిగాను, పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, పార్టీ సీనియర్ నాయకులు పాడా కృష్ణమోహన్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు పార్టీ నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు, పక్కి మణిబాల, తుమ్మలపల్లి నాని పట్టుకండువాలు వేసి ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ 2 స్థానాలకు పరిమితమైన పార్టీని 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థలో పార్టీ జెండాను రెపరెపలాడే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యార్లగడ్డ రామ్కుమార్, గాలిదేవర శేఖర్, ఏడిద కృష్ణ, తుమ్మలపల్లి నాని, చెక్కా రమేష్, దొడ్డి వీరేంద్ర, పైడా రవీంద్ర, యార్లగడ్డ రాయుడు, గౌతు చిన్న, జ్యోతుల రాజేష్, ఘంటసాల గోవిందు, చిన్న అప్పాజీ, శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మాట దగ్గర ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న 6-7 తేదీల్లో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశించింది. దీంట్లో భాగంగా ఇవాళ కాకినాడకి ముఖ్య అతిథిగా పివిఎన్ మాధవ్ గారు ఇచ్చేయడం జరిగింది. మన పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు వారు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ వార్డులో జెండా ఆవిష్కరించబడడం కాకినాడలో ఉన్నటువంటి అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. దీంట్లో భాగంగా మాధవ్ గారిని 2 విషయాలు తెలియజేయమని కోరి ప్రార్థిస్తున్నాం. కోసం అనేక మంది స్వతంత్ర సేనాలు బలిలయ్యారో ఆ బలి సంబంధించిన స్ఫూర్తిని, లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబద్దులే పనిచేస్తుంది. కనుక మనందరం తప్పనిసరిగా పార్టీకి సంబంధించిన అన్ని అంశాల్లో మమేకమే ఒక గొప్ప పార్టీలో ఉన్నామనే అభిప్రాయం మనందరి హృదయాల్లో కలగాలి. అలాగే ఒక మంచి ప్రభుత్వం అంటే ప్రజారంజక పరిపాలన ఏ విధంగా ఉండాలి అంటే దానికి నమూనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వం. కనుక మనందరం కూడా గర్వంతో అలాగే దాంతోపాటు బాధ్యతతో మెలిగి మొత్తం మన జెండా మన ప్రాంతంలో కూడా అన్ని చోట్ల కూడా రెపరెపలాడే విధంగా మనం ప్రయత్నం చేయటం, మన వార్డులో మన బూత్లో పార్టీని పెంచే విధంగా మనం కృషి చేయడం కోసం మనందరికీ కూడా ఆ విధమైన ఒక ఆలోచన రావడం కోసం ఈ మన ఫార్మేషన్ డే సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. కనుక ఆ విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ బిక్కిని విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో కాకినాడకి ఒక కొత్త కళ వచ్చింది. మనందరం కూడా ఆయన నేతృత్వంలో తప్పనిసరిగా మరింతగా బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న వేసవిలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అధ్యక్షురాలు అంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రానున్న వర్షాకాలంలో ఎక్కడ నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ పుడకలు తీయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ, యువ పీఆర్డీ, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ మండల సర్వసభ్య సమావేశానికి నన్ను అధ్యక్షురాలుగా నియమించినందుకు మన గౌరవ మన ప్రీతం నాయకులు శాసనసభ్యులు పంత నానాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే గౌరవ ఎంపీటీసీలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పంచాయతీ కార్యదర్శులకు, మండల ఇతర అధ్యక్షులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి దంపతులిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దానికి కోఆపరేట్ చేసి ఇవాళ ఆవిడ ఎన్నిక కారణమైనటువంటి సభ్యులు, ఎంపీటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక రాజకీయ చదరంగాల్లో అటువంటి ఎలక్షన్ టైంలో ఎవరినైనా మేము నొప్పించుంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక కుటుంబంగా నడుపుకోవాల్సిన వ్యవస్థ. నిత్యం మనం దెబ్బలాడుకుంటే అతనికి ఎంతుంటే ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అన్నది ఆఖరి చేస్తే శూన్యం అవుతుంది. కాబట్టి నేను ఆ విషయంలో మటుకు ప్రతి నిమిషాన్ని కూడా ఒక నిమిషం దూకుడిగా వెళ్ళినప్పటికీ అవసరాన్ని బట్టి మరుక్షణం నేను ఆ దూకుడు తగ్గించుకుంటూ నేను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఆ ప్రక్రియ సభ్యులందరూ కూడా కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ, మీ ఎంప్లాయీస్ అందరి దగ్గర నుంచి కూడా
నాకు ఎలాగైతే సహకరించారో రేపు నుంచి మండల ప్రెసిడెంట్ గారికి అలాగే సహకరించి ఈ మండల అభివృద్ధికి మీరందరూ దోహదపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మనం ఒక్కొక్క శాఖాపరంగా మన వేళ రివ్యూ చేసుకుని అనారోగ్య సమస్యలు వస్తే అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద టీమ్ హాస్పిటల్ సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాస్పిటల్ ఎండీ డాక్టర్ వీరాజ్ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నాగమల్లితోట జంక్షన్ జేఎన్టీయూ మీదుగా తిరిగి టీమ్ హాస్పిటల్కు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వీరాజ్ను ఉదయ్ శ్రీనివాస్ పట్టుకండువా వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ వీరాజు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తితే అశ్రద్ధ చేయకుండా తక్షణ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ హాస్పిటల్ వైద్యులు, వివిధ నర్సింగ్ కాలేజీల విద్యార్థులు, యంగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. మేమందరం కలిసి 2K అంటే 2 కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవడం జరిగింది. మిగతా హాస్పిటల్స్ లాగే ఆయన కూడా మామూలుగా పొద్దున్న కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు. బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో దానివల్ల మార్నింగ్ 6 నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై 6 యాక్చువల్లీ మార్నింగ్ 6 గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేసాం. హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు, ఆరోగ్యం ఎంత ముఖ్యమైనది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే డైట్ కానివ్వండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం, లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్. అలాగే మీరు ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి, అలాగే న్యూట్రిషన్ గురించి డైట్స్, సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా, చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే, వీ హ్యావ్ ద ఫ్యామిలీ, వీ హ్యావ్ ద ఫ్రెండ్స్, వీ హ్యావ్ ద సొసైటీ, ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్. సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకడం కోసం. మనం జాగ్రత్తగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లేటర్ ఆన్. సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్. అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల, లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా. లాస్ట్ గవర్నమెంట్ ఇట్లాంటివి అంటే ఏమీ లేవు అసలు. ఒక అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేకపోతుండే. బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్ విత్ గ్రేట్ పర్సన్ లైక్ వీర్రాజు గారు, who is coming forward to bring the awareness, and I'm very happy to participate in this event, and I wish you all a happy World's Health Day. Thank you. అంటే మనం వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే 2014లో మన ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేటు ఆల్మోస్ట్ 34% ఉండేది. ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు అరౌండ్ 24. అదేవిధంగా మదర్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్ అంటే 1,00,000 మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి బర్తిచ్చేడు లోపల మనం 1,00,000 మందిలో కనీసం ఒక 135 నుంచి 140 మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండి. దిస్ ఇస్ అవేర్నెస్. హెల్త్ అవేర్నెస్ ఉండాలి, హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి. అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి, వారికి యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది, బిడ్డ తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది.
ఇందాక ఉదయ్ గారు చెప్పారు, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నాట్ ఈటింగ్. దెర్ ఇస్ వన్ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే, ఏంటి మంచిగా తినేస్తాం, మనం మంచిగా తినేస్తాం. రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది, ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆటిజం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మనం ఏదో తినేస్తాం కదా, ఒళ్ళు పెంచుతున్నాం కదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్, వాట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ వీఆర్ టేకింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా. దీస్ ఆర్ ది వన్స్ విచ్ మేక్స్ ది అవుట్కమ్ ఆఫ్ ఎనీబడీస్ హెల్త్. సో ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీడే ఎక్సర్సైజ్. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బర్త్ నుంచే ఇది మొదలవ్వాలి. సో ఇటువంటి కార్యక్రమం చేయటం వల్ల మన ప్రజలకి, మన సొసైటీకి ఇది అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా మనం దిస్ విల్ బీ కంట్రిబ్యూషన్ టు అవర్ మేబీ ఫ్యూచర్ స్టాటిస్టిక్స్. ఫ్యూచర్లో మనకందరికీ తెలుసు, మన యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ లైఫ్ ఈజ్ అరౌండ్ 65 to 69 years. వేరేజ్ వెస్టర్న్ యూనియన్ తీసుకుంటే దే ఆర్ ఆల్ అబౌవ్ 75. సో దేంది వాట్ ఈస్ దట్ ది గ్యాప్ బిట్వీన్ ఇస్ బేసిక్లీ ది అవేర్నెస్ లేకపోవటం వల్ల మనకు తెలుసు, కానీ వీఆర్ నాట్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్స్. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కాకినాడలో సూర్య గ్లోబల్ హాస్పిటల్, టీమ్ హాస్పిటల్ నుంచి we have a team of doctors. We are more than 40 people, and you all know that we cater from birth to probably all the specialties, which includes cardiac, cancer and all. So we have maybe one of the strongest medical society which can cater to the society of Kakinada. So I request to take this message to everybody in this district and in this state, so that people will be aware of what is happening. సూర్య గ్లోబల్ మరియు టీమ్ హాస్పిటల్ సౌజన్యంతో 2K వాక్ జరిగింది. అయితే ముఖ్యంగా 1948లో ప్రపంచ ఆరోగ్య సభని ఏర్పాటు చేశారు. 1950 నుంచి కూడా ఈ వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి డాక్టర్ వీర్రాజు వారి టీము అందరూ కూడా ఇక్కడ ఈ మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే కార్డియాలజీ మంచి టీం ఉంది, అలాగే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే టీంలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు నాకు కార్డియాలజీ టీం కానీ ఆంకాలజీ టీం కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కారణం ఏంటంటే నేను చాలామందిని అంటే ఉన్న హాస్పిటల్ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్న హాస్పిటల్కి ఎన్ని కేసులు పంపించిన ఒక కార్డియాలజీ వైజ్ మాత్రం సూర్య గ్లోబల్లో నాకు తెలిసి ఒక లాస్ట్ ఇయర్ 34 పేషెంట్స్ సుమారుగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. ఎందుకంటే ఇన్ టైంలో వాళ్ళని అక్కడ పంపించడము, ఇన్ టైంలో వాళ్ళకి స్టంట్ వేయడం కానీ, ఓపెన్ హార్ట్ చేయడం కానీ ఏదైనా కూడా ఇన్ టైంలో జరిగితే సుమారు 34 పేషెంట్స్ సర్వైవ్ అవ్వడం జరిగింది. సో ఇంత మంచి టీం ఉన్న హాస్పిటల్లో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఇటువంటి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆంకాలజీ కూడా మా బ్రదర్ని జాయిన్ చేయడం జరిగింది. అలాగే మాకు ప్రణవ్ కానీ చాలామంది ఉన్నారు, డాక్టర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవేళ వేరు హాస్పిటల్స్లో కూడా మెడికవర్లో కావచ్చు, వేరు చోట్ల కూడా మా ఫ్రెండ్స్ చాలామంది కార్డియాలజిస్టులు ఉన్నారు. అలా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వీర్రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చే 50 సంవత్సరాలు 2050కి సుమారు 40 కోట్ల మంది స్థూలకాయలుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలందరూ జాగ్రత్త వహించి ఆహారపు అలవాట్లు మార్చుకుని వ్యాయామం చేయడం అనేది మాత్రం చాలా ముఖ్యము. ఆ దిశగా ప్రజలందరూ ఉండాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారుల ద్వారా సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిణి తెలిపారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో పాఢపీడి చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొనగా నియోజకవర్గం నుంచి ప్రజలొచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు అందించారు. ఇందులో ప్రధానంగా పిఠాపురం పట్టణం AKPMH స్కూల్ ఎదురుగా ధోబీఘాట్ స్థలంలో తమకు సౌకర్యాలు కల్పించాలని రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అందించారు. అలాగే పట్టణంలోని వన్వే రోడ్ను పల్లపు వీధి వద్ద మెయిన్ రోడ్డు పైన పెట్టిన చెత్త కుండీల వలన ట్రాఫిక్ కు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని తొలగించాలని, అలాగే స్టూవర్టుపేట 2వ వీధిలో కల్వర్ట్ శిథిలమవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ అర్జీ అందించారు. వృత్తిదారులందరికీ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఒక గోడ కడుతూ ఉన్నారు, ధోబీ గడ్డ కడుతూ ఉన్నారు, అక్కడ బట్టలు ఉతకడానికి బల్ల వేస్తూ ఉన్నారు, అలాగే టాయిలెట్ కడుతూ ఉన్నారు, మరి సబ్మెర్సిబుల్ మోటార్ వేస్తున్నారు, ఈ బాగా సంతాలు కడుతున్నారు. ఇవన్నీ హామీ ఇచ్చే తప్ప
20 లక్షలు వచ్చిన తర్వాత చిన్న ఒక 5 అడుగులు మరుగుజ్జు గోడ కట్టారు తప్ప మరి ఉన్నదేమీ కూడా చేయలేదు. కాబట్టి మేమేంటంటే మా 20 లక్షలు రజకకు వచ్చిన 20 లక్షల రూపాయలు మరి ఏమయ్యో కూడా తెలియదు. దాని నిమిత్తం ఖచ్చితంగా ఆ పని పూర్తి చేయాలని, ముఖ్యంగా ఏంటంటే అక్కడ బట్టలు చుట్టుకోవడానికి 12 బల్లలు వేసి అక్కడ అలాగే బోరు కొట్టి అలాగే మోటార్ వేసి అక్కడ కరెంటు తోడక సప్లై ఇవ్వాలని మేము గతంలో పెట్టాం. ఇప్పుడు కూడా అప్పుడు మేడం గారికి అధికారులు కూడా పీడీ గారికి చూడడం జరిగింది. అందులో భాగంగా మనం ఇవాళ కమిషనర్కి ఇచ్చారు. దాన్ని వెంటనే సరి చేసి మాకు వచ్చిన డబ్బులు మాకే ఖర్చు పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము రజగుర్తిదారుల సంఘం అంతా పాడడం జరిగింది. గత వారం మేము మేడం గారికి 29వ వార్డులో మరి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. వర్షం రాకపోయినా సరే డ్రైనేజీ నీరు, మురికి నీరు అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, మునిగిపోతుందని మేడం గారికి ఒక అర్జీ ఇచ్చాం. ఆ అర్జీ ఆధారంగా మేడం గారు వెంటనే రావడం జరిగింది. వచ్చి వెంటనే కమిషనర్తో పరిశీలించారు. వారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ మెయిన్ ఏంటంటే రోడ్డు అంతా మునిగిపోవడం, అలాగే కుక్కల బెడద, అలాగే శానిటేషన్ బెడద, కరెంట్ లేకపోవడం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ రోడ్డుని ముందు ఎత్తివేసి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఈరోజు కూడా మేడం గారి నోటీసులో పెడితే కమిషనర్ గారు అది శాంక్షన్ అయ్యింది, మీ త్వరలో వేసేస్తామని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. జనసేన పార్టీలో మహిళలు కీలకమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. నాడు శశికాంత్ నగర్లో ఇటీవల జనసేన పార్టీలో చేరిన సెలీన్ ప్రియా స్వగృహంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నానాజీ తెలుగుదేశం నాయకులు కటకంశెట్టి ప్రభాకర్తో పాటు మహిళా నాయకురాలను సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందని, పార్టీలో వీర మహిళలనే కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జనసేన పార్టీ నాయకురాలు సెలీన్ ప్రియా, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పిల్లరిశెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, ఎంపీపీ అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జనరల్గా పార్టీలో ముందుకు సందర్భం వచ్చింది కాబట్టి మహిళల్ని ముందు ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడో పార్టీ స్టార్ట్ చేసిన నాటి నుంచి ఉన్నటువంటి కొద్దిమంది మహిళలే యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన కూడా యాక్టివ్ చేద్దామన్నట్టు ఆలోచన కూడా ఇందాక కూర్చున్నప్పుడు మండల ప్రెసిడెంట్ గారి అందరూ కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలో వచ్చింది. అంతకుమించి ఈ సమావేశంలో ఆత్మీయ సమావేశం పార్టీ పరంగా బలోపేతమైన చర్యలు తీసుకోవడం, అలాగే ఇవాళ కాకినాడ రూరల్ మండలం యొక్క సమావేశం అభివృద్ధి దిశగా అఖిలపక్షంగా అందరికీ గౌరవిస్తా అందరినీ మాట్లాడించి వాళ్ళు ఇచ్చినట్టు సూచనలన్నీ తీసుకుని మంచి సమావేశం అయితే ఇవాళ తృప్తికరమైన సమావేశం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కింద స్థాయి దాకా వెళ్తుందా లేదా అన్న దాని ప్రతి ఒక డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన సమావేశాలు రెండు కూడా చాలా సంతృప్తికరంగా జరిగింది. నానాజీ గారి సమక్షంలో మరి నూతనంగా జాయిన్ అయినటువంటి
ప్రియా గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి రూరల్లోనూ జనసేన పార్టీలోనూ మహిళల యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ కార్యాచరణని ముందుకు తీసుకెళ్లే విధంగాను మా ఉప ముఖ్యమంత్రి ప్రీతం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి మహిళా నాయకత్వాన్ని, మహిళా కమిటీలని, కూటమిల్ని మా పార్టీని బలోపేతం చేసే దిశగా మహిళా మండల ప్రెసిడెంట్లు రూరల్ స్థాయిలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూ ఆ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే విధంగాను మాకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి మరి పార్టీని బలోపేతం చేసి విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోను, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోను కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందడంలో మహిళల పాత్రని పెంపొందించే విధంగా మరి సోదరులు నానాజీ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి కృషి చేసిన నాయకులను స్మరించుకోవాలని, వారి వల్ల 2 స్థానాల నుండి ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో 3వసారి అధికారంలో ఉన్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ దినోత్సవం సందర్భంగా బీజేపీ 28వ వార్డు నాయకులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు సూర్యనారాయణపురంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని బీజేపీ పతాకం ఎగురవేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి కృషి చేసిన నాయకులను స్మరించుకోవాలని, వారి వల్ల 2 స్థానాల నుంచి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో 3వసారి అధికారంలో ఉన్నామని తెలియజేశారు. మరొక ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమిలో ఈరోజు ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రజలందరికీ శ్రీరామనవమి మరియు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా వెంకటనారాయణ, చెక్క రమేష్, టీడీపీ 28వ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డం సత్యబాబు, టీడీపీ 27వ వార్డు ఇన్ఛార్జ్ పెద్ద, టీడీపీ నాయకులు చక్రపాణి, బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, 27వ వార్డు బీజేపీ నాయకులు చెల్లూరి సత్యనారాయణ, గానాల భాగ్యలక్ష్మి, మండల కార్యదర్శి ఏలూరి రాణి, నక్కాదేవి, మంగ, లలిత్ కుమార్ జైన్, వనం రావణమ్మ, గండిమేను పావని, గండిమేను లక్ష్మి, దొడ్డి అప్పలరాజు, పోలవరపు వరలక్ష్మి, కొలుసు సూర్యవతి, నక్క రామలక్ష్మి, వాసంశెట్టి బాలు, ఎర్ర రామాదేవి, ఎర్ర నాగదేవి, కొలుసు వరలక్ష్మి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన సాంప్రదాయ సంస్కృతిని కాపాడాలి, మన భారత దేశం యొక్క సౌరభ డెమోక్రసీని కాపాడాలి, కల్చర్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారు. అలాగే మన బీజేపీ నాయకులందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎంతో డిసిప్లిన్గా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున మన భారతదేశంలో ఇదే కాదు మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దారు. ఈరోజు మనందరూ కూడా ఇక్కడ నుంచుని ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నామంటే ఈరోజున బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశాన్ని పాలించినవే. ఎందుకంటే కరోనా టైంలో చూశారు, కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ నుంచి మొత్తం అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. అలాగే మన భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి మహిళలకి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలగాలి, అందరూ కూడా భారతదేశ పురోభివృద్ధిలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉండి వైద్యం చేయించుకోలేని నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్యం ఉండాలి, వారికి ఆర్థికంగా నిలబడతాను పెద్ద కొడుకులు అని చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎల్దుర్తి సింహాచలం, తిమ్మాపురం, అలాగే కొత్తపల్లి మండలంలో అమీనాబాదు 3 చెక్కులు, టౌన్కి వచ్చేసరికి మరి 27వ వార్డు, అదేవిధంగా జగ్గ చెరువు, జల్లూరు, ఇవన్నీ కలిసి సుమారు 7 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇవ్వడం జరిగింది. వీరందరి యొక్క ఆరోగ్యం బాగోవాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆహార నియమాలు పాటించాలని వెనకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత మధుమేహ మరియు రక్తపోటు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పుడి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1950 నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆరోగ్య దినోత్సవంలో జరుపుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, అలాగే ఎక్కువ స్థూలకాయం వచ్చే అవకాశాలు మన భారతీయులు ఎక్కువగా ఉంటుంది.
వచ్చే 20 ఏళ్లలో భారతీయుల్లో సుమారు 40 కోట్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. కారణం మనం తినే జంక్ ఫుడ్స్ అయితేనే, వ్యాయామరహితంగా మనం ఉండటం అయితేనే, ఇలా అనేక రకాల అజాగ్రత్తల వల్ల అనారోగ్యానికి గురవుతాము. అందుచేత ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని, తద్వారా రక్తపోటు అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పద్మావతి, భవానీ, దుర్గా నాగమణి, అనంత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెప్రెపలాడే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ నగరం 11వ డివిజన్లో బీజేపీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఈయాపు నూకరాజు సహకారంతో బూత్ అధ్యక్షులు కెల్లా చిట్టిబాబు, కొండేటి సత్యనారాయణ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాడా కృష్ణమోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య, రాష్ట్ర ఎఫ్సిఐ డైరెక్టర్ తుమ్మల పద్మజ, మండల ప్రధాన కార్యదర్శి నక్కారాణి, ముమ్మిడి విజయలక్ష్మి, మైనార్టీ నాయకురాలు షేక్ మున్ని, నూకా పిడుగుల, బీజేపీ జిల్లా రాష్ట్ర మండల వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి, మన ప్రజలకి ఏ విధంగా చేరువవ్వాలి, అంత్యోదయ సిద్ధాంతం అనే సిద్ధాంతంతో వారు అనేక సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఊర్లోనే రాముడు ఉంటాడు. రాముడు ఉన్న ఊరికి గుడి లేదు. అటువంటి రామాలయాన్ని ఈరోజు మనం సాధించుకున్నామంటే ఈరోజు మహాపురుషుడు, యుగపురుషుడు, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి మన చలవే. ఈరోజు వారందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలందరి తరపు నుంచి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం 11వ వార్డులో 88వ బూత్లోను, 11వ వార్డు 92 బూత్లోను చిట్టిబాబు గారి ఆధ్వర్యంలోను, ఇక్కడ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోను చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారు, మా పూర్వ జిల్లా అధ్యక్షులు మా గురువర్యులు మాలకొండయ్య గారు, మా సీనియర్ నాయకులు మన పైడా కృష్ణమోహన్ గారు, మా నాయకులందరూ కూడా, మా బీజేపీ శ్రేణులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఈ భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతాన్ని, ఈ అంత్యోదయ సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో ప్రజలకి చేరువయ్యేలాగా, ఇక్కడ చాలా సమస్యలతో మన 11వ వార్డు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఎన్డీఏ కూటమి ద్వారా పరిష్కారం తీసుకొని మా కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని నేను వెళ్ళి పరిష్కరిస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ నెల 11న కాకినాడ కలెక్టరేట్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవెల్లిలో రాజ్య బీసీ సంఘాలు, దళిత సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీ సమరభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను బీసీ సంఘ నాయకులతో కలిసి కండవెల్లి లోవరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కండవెల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు. హక్కుల్ని కాలతంతో ఉన్నాయి ప్రభుత్వాలు వచ్చి, అందుకని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకి 52% రిజర్వేషన్ పెంచాలని, బీసీలు అయితేనే, ఎస్సీలు అయితేనే, మైనార్టీలు అయితేనే, ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కులగణన చేసి జనాభా లెక్కలు తెలిసి అప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ పెంచి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. అదే రీతిగా రేపు 11వ తారీఖుని బీసీ మహాబేరి అని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అదే మేరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి బీసీలందరూ ఏకం అవ్వాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ ఏకం అవ్వాలని, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మన హక్కుల గురించి పోరాడాలని చెప్పేసి ఈ బీసీ రిజర్వేషన్ శాతం 52% పెంచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో వెనకబడ్డ వర్గాలకి న్యాయం చేయకపోతే ప్రతి ప్రభుత్వాన్ని కూడా వెనక గెండుతామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. కాకినాడ గాంధీనగర్ పాక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పాక్ వాకర్స్ మహిళలు కోలాటం, నృత్యాలు చేశారు. కార్యక్రమంలో పాక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలదిండి శ్రీనివాస్, ప్రతాప్, సురేష్, వెంకటేశ్వరరావు, అప్పారావు, దొరబాబు, సత్యనారాయణ, శ్రీధర్, బండి సుజాత, మోనా, మల్లిక, కోలాటం రత్న బృందం సభ్యులు ప్రదర్శించిన కోలాటం, నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాకినాడ రూరల్ బాక్లపూడిలో రాజీవ్ నగర్ FCI కాలనీలో వెలిసి ఉన్న శ్రీరామ శ్రీనివాస సాయి మందిరంలో శ్రీరామనవమి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా GFCL కాలనీ, RTC కాలనీ, SBI కాలనీ, ఫుడ్ కార్పొరేషన్ కాలనీ, రాజయ్య నగర్ కాలనీ వాసుల సమక్షంలో కళ్యాణం మహా అద్భుతంగా ధర్మకర్తలు రవి శిరీష నిర్వహించారు. కాలనీ వాసుల సమక్షంలో భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆలయ ధర్మకర్తలు ధన్యవాదాలు తెలిపారు. దత్తాత్రేయుల వారిని నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. చంద్రపతి గణపతి శాస్త్రి గారి ద్వారా చాలా అద్భుతమైన ప్రతిష్టాపన జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 సంవత్సరాలు మేము కళ్యాణం చేస్తున్నాం. వెంకటేశ్వరం కళ్యాణం, అలాగే శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం, అలాగే షిరిడి సాయిబాబా పూజలు, అలాగే మన పరమేశ్వరుడికి, లలితాదేవికి దసరా ఉత్సవాలు అన్నీ చేస్తున్నాం. ఈ పర్వదినాల సందర్భంగా ఈరోజు సీతారాముల వారి కళ్యాణం మేము చేయటం జరిగింది. ఒక 1500 మంది భక్తులు అన్నదానానికి వచ్చారు. అలాగే కళ్యాణాన్ని కూడా తిలకించారు. ఈ కాకినాడలో ఉన్న మన వాకలపూడిలో ఈ రామాలయం చుట్టుపక్కల ఉన్న బ్యాంక్ కాలనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ, FCI కాలనీ, అలాగే RTC కాలనీ, GFCL కాలనీ, ఈ కాలనీలో భక్తులందరూ వచ్చి అద్భుతంగా దీన్ని సపోర్ట్ చేశారు. అన్నదానాన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరి చేతుల్లో కలవటం వల్ల ఇలా కొంచెం వేల మంది వచ్చి మన అన్నదానం జరిగింది, కళ్యాణం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన ఈ చుట్టుపక్కల ఉన్న పంచాయతీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ బీచ్లో భారత అమెరికా సైనిక విన్యాసాలు. ట్రాఫిక్ను మళ్లించినట్లు DSP దేవరాజ్ మనీష్ పటేల్ వెల్లడి. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కార్యకర్తలకు పిలుపు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. మండల పరిషత్ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే నానాజీ సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.